ఈరోజు ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. జనరల్‌గా మనం గొర్రెల మందలుంటే గొర్రెలాగా అయిపోతాం. మేకల మందలుంటే మేక అయిపోతాం. ఇది ఎందుకు చెప్తానంటే రోడ్డు మీద మన సిగ్నల్ పడిందో లేకపోతే రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోండి కారు, బైకో డ్రైవ్ చేసుకొని. ఒక మేకల మంద గాని, గొర్రెల మంద రోడ్డు మీద క్రాస్ అవుతుంది. సైకిలోడు కూడా గంట కొడుతూనే ఉంటాడు. స్కూటరోడు హార్న్ కొడతాడు. కారోడు హార్న్ కొడతాడు. ఆ మేకల్లో గాని తప్పుకోవాలని. అంటే గుంపు వెళ్ళినప్పుడు వాళ్ళు ధైర్యం చేస్తారు. అదే భిన్నంగా మీరు చూసుకొని ఒక పులి కానీ సింహం కానీ రోడ్డు మీద వెళ్తే ఎంతమంది హార్న్ చేస్తారు చెప్పండి? హార్న్ చేయరు, కామ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా సైలెంట్గా ఉండి వెనక్కి వెళ్ళడానికి ట్రై చేసిన ముందుకు రారు. సో అది ఎందుకు చెప్తుంటే రియల్ ఎస్టేట్కి దీనికి సంబంధం ఏంటి సార్ అని అడుగుతున్నారు చాలా. సంబంధం ఉందండి. రియల్ ఎస్టేట్లో ఒక పర్ఫార్మింగ్ లీడర్, స్ట్రాంగ్ లీడర్, కమాండబుల్ లీడర్ ఉంటే ఆయన వస్తే అందరూ వాల్యూ ఇస్తారు. రెస్పెక్ట్ అనేది డిమాండ్ చేయకూడదు కానీ కమాండ్ చేయాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రం మీరు పైకి వస్తారు. ఎందుకంటే యూ షుడ్ బి ఎ లయన్ ఆర్ టైగర్, యూ షుడ్ నాట్ బి ఎ గోట్. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.